డిబేట్లో పాల్గొంటున్నారు బండారు వంశీకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే తురగ శ్రీరామ్ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే షేక్ సైదా గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా శ్రీరామ్ గారు, ఐటీ హబ్గా విశాఖను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉంది. ఇప్పటికే కాగ్నిజెంట్తో పాటు మరో 8 కంపెనీలకు శంకుస్థాపన చేశారు. ఇతర కంపెనీలు చాలా ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు కాబట్టి వాటి ప్రారంభోత్సవాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. తద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు, అంటే ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల్లో ఉద్యోగాలు కల్పించేందుకు, అలాగే పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఏంటి సార్, రాబోయే 10 years పీరియడ్ ఇదే డెవలప్మెంట్ని కొనసాగిస్తే ఎలా ఉంటుందనుకోవచ్చు? మీ వ్యూ ఏంటి, మీరేం చెప్తారు? విశాఖపట్నాన్ని ఎవరైనా సరే మంచి పరిపాలన చేసేవాళ్ళు వచ్చి అభివృద్ధి చేస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా ఎదిగే అవకాశం ఉన్న సిటీ విశాఖపట్నం. అవును. ఇప్పుడు మనకి ఐటీకి సంబంధించి మాట్లాడుకుంటే, ఐటీకి హైదరాబాద్ ఎందుకు బాగా ఉంది అంటే అక్కడ ఉన్న వాతావరణం, కొద్దిగా చల్లటి వాతావరణం, కొండలు, అట్మాస్ఫియర్ అంతా బాగుంటుంది కాబట్టి. ఇక్కడ కూడా విశాఖపట్నంలో కూడా అలాగే కొండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, ఇలాంటి వాతావరణం ఉంటుంది. దానికి తోడు అద్భుతమైన బీచ్లు ఉంటాయి. ఈ బీచ్లు ఎప్పుడైతే ఉన్నాయో వీటిని గనక అభివృద్ధి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడానికి, ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు జనరల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, వాళ్ళు ఏదో 24 గంటల ఆఫీసులో దాదాపు 18 గంటలు 16 గంటల ఆఫీసుల్లో పనిచేస్తారు. ఆ మిగతా టైము లేదంటే వీకెండ్ టైము కూడా ఎంజాయ్మెంట్ కి ఎక్కడ అవకాశం ఉంది, ఎంటర్టైన్మెంట్ కి ఎక్కడ అవకాశం ఉంది అనేది చాలా ప్రధానంగా చూస్తారు. అది ఎక్కడ ఉంటే అక్కడికి ఎక్కువగా ఆఫీసులు పెట్టడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఎందుకంటే అదే కంప్యూటర్, ఎక్కడైనా ఏ దేశంలో ఉన్నా అదే కంప్యూటర్, అదే టేబుల్, అదే ఆఫీసు, అదే గోడలు, మిగతాదంతా ఏం తేడా ఉండదు ఎక్కడ పెట్టినా. కానీ ఆ ఆఫీసు నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఎంత అద్భుతమైన వాతావరణంలో ఉంటాం అన్నది ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి ప్రత్యేకంగా చూస్తారు. సో అట్లా హైదరాబాద్ కి లేనిది, బెంగళూరుకి లేనిది ఇక్కడ ఉన్నది ఏంటి అంటే అద్భుతమైన బీచ్లు ఉన్నాయి. ఈ బీచ్ల్ని గనక మనం అద్భుతంగా డెవలప్ చేస్తే, ఐటీ అనేది ఎలాగో చంద్రబాబు నాయుడు గారు 14లో వచ్చినప్పుడే అప్పుడే ఇక్కడ శంకుస్థాపనలు కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. ట్విన్ టవర్స్ ఒకటి కడతా ఉన్నారు. అట్లా దానికి సపరేట్ గా ఐటీ కోసం అని చెప్పి ఒక ప్రాంతాన్ని సపరేట్ గా అప్పుడే దానికి కోసం ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు చివరిలో ఏర్పాటు చేయడం వల్ల ఏమైందంటే వీళ్ళ పరిపాలన అయిపోయింది. కొన్ని ఏదో 1-2 కంపెనీలు వచ్చినాయి. తర్వాత వాళ్ళకి పెద్ద సహకారం రాలేదు. కొన్ని కంపెనీలు వెనక్కి కూడా వెళ్ళిపోయినాయి. విప్రో లాంటి కంపెనీలు ఇంకా ఇక్కడ సెంటర్ లోనే ఉన్నాయి, ఆ ఐటీ హిల్స్ దాకా వెళ్ళలేదు. సో ఇవి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, అది కూడా మంచి మెజారిటీతో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక నమ్మకం వస్తుంది. ఎవరైనా పెట్టుబడిదారుల్లో ఒక నమ్మకం వస్తుంది, ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టచ్చు. గతంలో ఏవైతే ఆగిపోయినాయో ఆ సంస్థలన్నీ ముందుకు వస్తాయి. ఆల్రెడీ టీసీఎస్ వచ్చింది, ఇప్పుడు గూగుల్ వస్తుంది, తర్వాత కాగ్నిజెంట్ వచ్చింది. ఇంకా ఇలాంటివన్నీ ఒకటి రావడం మొదలు పెడితే అన్ని వచ్చేస్తాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది అన్నిటికన్నా ముఖ్యం. ఏంటంటే ఇంకొకటి, నేను ఇందాక బీచ్ చెప్పినట్టు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విదేశీ పెట్టుబడిదారులు వస్తారు కాబట్టి. అద్భుతమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు భోగాపురంలో పక్కనే రెడీ అవుతుంది. హైదరాబాద్ కన్నా కూడా చాలా దగ్గరగా ఉంది. హైదరాబాద్ లో ఐటీ ఉన్నదానికి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కొంచెం దూరం ఉన్నా ఉంటుంది. ఇక్కడ అంత దూరం కూడా ఉండదు, కనీసం చాలా దగ్గరగా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో అందువల్ల ఇక్కడ ఇప్పుడు గనక ప్రభుత్వం నిజంగా సీరియస్ గా కొంచెం దృష్టి సారించి పర్యాటక రంగాన్ని కనుక డెవలప్ చేస్తే, పబ్బులు లాంటివి కనుక డెవలప్ చేస్తే, అంటే ఇంటర్నేషనల్ గా మనం ఆలోచించి, మామూలు మన సంస్కృతి అవి నేను మాట్లాడినప్పుడు వేరే మాట్లాడతా, అది వేరే విషయం. కానీ ఇంటర్నేషనల్ గా పర్యాటకులు రావాలన్నా కూడా, ఇంటర్నేషనల్ గా వేరే అమెరికా నుంచి కానీ వేరే పెట్టుబడిదారులు ఇక్కడికి రావాలన్నా, ఫ్యామిలీస్ తో కూడా వచ్చి ఇక్కడ ఉండాలన్నా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ గా ఉండే వాతావరణం కూడా, ఆ అట్మాస్ఫియర్ కూడా మనం క్రియేట్ చేయడం చాలా అవసరం. సో ఆ పబ్ కల్చర్ అనేది, దాంట్లో డ్రగ్స్ అవన్నీ లేకుండా పబ్ కల్చర్ మాత్రమే దాన్ని డెవలప్ చేసి, బీచ్లు డెవలప్ చేసి, పర్యాటకంగా కూడా ఇక్కడ చుట్టుపక్కల అనేకమైన ప్రదేశాలు ఉన్నాయి.
వాటన్నిటిని ఎర్ర దిబ్బలు లాంటి వాటన్నిటిని అన్నిటినీ కూడా టెంపుల్ టూరిజం కానీ వీటిని కనుక అద్భుతంగా ఒక ప్యాకేజ్ గా చేసి డెవలప్ చేస్తే మీకు అసలు దేశంలో ఆల్రెడీ ఉన్న కంపెనీలు కూడా ఇక్కడికి రావడానికి ఇంపార్టెన్స్ ఇస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకున్నారో ఇంటర్నేషనల్ గా ఇక్కడ హెడ్ క్వార్టర్స్ పెట్టినా పెట్టకపోయినా దేశీయంగా ఉన్న వాటన్నిటికీ హెడ్ క్వార్టర్స్ కన్నా వైజాగ్ ని ఖచ్చితంగా చేయడానికి చాలా కంపెనీలు ప్రిఫరెన్స్ చేస్తాయి. సో తర్వాత మనం ఇక్కడ ఎంత వాళ్ళకి అవకాశాలు ఇచ్చాము, వాళ్ళకి రిడక్షన్స్ ఇచ్చాము, ట్యాక్స్ రిడక్షన్ ఇచ్చాము, వాటిని బట్టి ఇంటర్నేషనల్ కూడా హెడ్ క్వార్టర్స్ అన్ని ఇక్కడ పెట్టుకుని అమెరికా లాంటి చోట ఉన్న వాటిని కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ చేయాలంటే మనం బిల్డింగ్లు సరే తక్కువ రేటుకి భూములు ఇస్తున్నారు, ఇదంతా ఓకే బ్రహ్మాండంగా ఉంది. కానీ నేను చెప్పేది ఏంటంటే దాంతో పాటు పర్యాటకాన్ని ఇక్కడ అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఉన్న బీచ్లన్నిటినీ కూడా ఇంటర్నేషనల్ స్థాయికి బీచ్లను డెవలప్ చేయాలి. మిగతా ఏవైతే ఎంటర్టైన్మెంట్ కల్చర్ ఉందో ఆ ఎంటర్టైన్మెంట్ కల్చర్ ని కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం నైట్ కల్చర్, ఆ నైట్ కల్చర్ ని కూడా ఇక్కడ కొంచెం డెవలప్ ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఐటీ హిల్స్ ప్రాంతాల్లో ఈ నైట్ కల్చర్ ని కూడా కొంచెం డెవలప్ చేసి అక్కడ నైట్ టైంలో కూడా ఫుడ్ కి వాటన్నిటికీ కూడా పర్మిషన్లు ఇస్తే బ్రహ్మాండంగా అసలు ఇండియాలోనే ఇంత అద్భుతమైన నగరం మనకి దొరకదు ఐటీ వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ రోడ్డు అవైలబిలిటీ ఉంది, రైల్ అవైలబిలిటీ ఉంది, ఎయిర్ అవైలబిలిటీ ఉంది, ఈవెన్ సీ అవైలబిలిటీ ఉంది. ఇన్ని ఉన్నాయి, ఇన్ని పోర్టు, ఎయిర్పోర్ట్, రోడ్డు, రైల్వే ఇన్ని ఉన్నది ఎక్కడ మనకి సామాన్యం దొరకదు, తక్కువ కష్టం. అందువల్ల ఏంటంటే అది కూడా కాకుండా న్యాచురల్ ప్లేస్ ఇదంతా కూడా న్యాచురల్ గా ఆల్రెడీ డెవలప్ అయింది. మనం ప్రత్యేకించి కొత్తగా డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఏవైతే ఐటీ వాళ్ళకి కావాల్సి ఉన్నాయో ఆ అట్మాస్ఫియర్ ని జస్ట్ క్రియేట్ చేస్తే చాలు వచ్చేస్తాయి. సో అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఆ విజన్ బాగుంది కాబట్టి, అలాగే ఇప్పుడు లోకేష్ గారు కూడా మొత్తం దేశాలన్నీ తిరుగుతున్నారు, పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటికి తోడు ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కొంచెం ఎక్కడో ల్యాగ్ అయింది ఈ గవర్నమెంట్. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ల్యాగ్ అయింది, సరే వైసీపీ గవర్నమెంట్ లో అసలు చేయలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు అయినా కూడా ఇంకా ల్యాగ్ లో ఉన్నది ఏంటంటే సినిమా ఇండస్ట్రీని తీసుకురావాలి. సినిమా ఇండస్ట్రీ వస్తే కనుక ఆటోమేటిక్ గా ఒక స్టార్ కల్చర్ వచ్చేస్తుంది. మనకి ఏదో ఇప్పుడు హైదరాబాద్ లో ఎలాగైతే ఉందో, బాంబేలో ఎలాగైతే ఉందో ఆ టోటల్ కల్చర్ వచ్చేయడానికి సినిమా ఇండస్ట్రీని తీసుకురావాలి. సినిమా ఇండస్ట్రీని తీసుకురావడానికి ఏం ప్రయత్నం చేస్తున్నారా అంటే మంత్రులు మాట్లాడడం వరకే సరిపోతుంది కానీ ఏ ఒక్క ప్రయత్నం సక్సెస్ కావట్లేదు. దాన్ని చాలా సీరియస్ గా చేయాలి. సినిమా ఇండస్ట్రీని కనుక వైజాగ్ కి తీసుకురాగలిగితే అసలు ఈ వైజాగ్ సిటీ అనేది మనకి బాంబే ఎలాగో అలా ఇంకొక దేశానికే ఒక ఆర్థిక రాజధానిగా మారే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. సో అందువల్ల ఈ దృష్టిలో పెట్టుకుని కనుక ముందుకి గవర్నమెంట్ వెళ్తే మంచిగా డెవలప్ అవుతుంది. కాగ్నిజెంట్ కాదు, గూగుల్ కాదు, మీరు అన్నట్లుగా కంపెనీలన్నీ కూడా వైజాగ్ వస్తాయి. మీరు అన్నట్లుగా పర్యాటకంగా అభివృద్ధి చేసి కొన్ని విషయాల్లో దృష్టి పెడితే ఇంకా ఎక్కువగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది అంటారు. ఒకసారి మాట్లాడదాం. వంశీకృష్ణ గారు ఏం చెప్తారు సార్? అంటే ఇప్పటికే 8 కంపెనీలకు సంబంధించి